విశాఖ వాసులకు గుడ్ న్యూస్. నగరంలో ఫేమస్ మాల్ ఏర్పాటు కాబోతుంది. కేంద్రం దేశవ్యాప్తంగా చేనేత హస్తకళను ప్రోత్సహించేందుకు మంజూరు చేసిన యూనిటీ మాల్ నగరంలోని మధురవాడలో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మాల్ నిర్మాణానికి వేగం పెంచింది. ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేయగా ఇప్పటికే జ్యుడిషియల్ ప్రివ్యూను పూర్తి చేసి టెండర్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ మాల్ను మొత్తం 172 కోట్లతో నిర్మిస్తారు. అయితే ఇప్పటికే తొలి విడతగా 86 కోట్లకు కేంద్రం మంజూరు చేసింది. మాల్ నిర్మాణానికి నిధులు సింగిల్ డోనర్ల అకౌంటెంట్లో జమ చేస్తారు. ఆ మాల్ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో మిగిలిన నిధుల్ని కేంద్రం విడుదల చేయనుంది. ఈ నిధుల్ని 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణంగా కేంద్రం అందజేస్తోంది. మధువాడలో నిర్మించే ఈ మాల్ ఋషికొండ బీచ్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని సముద్రపు ఒడ్డున 5 ఎకరాల్లో G4 తరహాలో నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేశారు. ఈ మాల్ ను కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని నిర్మించేలా ప్లాన్ చేశారు. విశాఖలో నిర్మించబోయే ఈ యూనిట్ మాల్ డిజైన్ ఆకట్టుకుంటోంది. ఆర్కే బీచ్, కైలాసగిరి హిల్స్ పార్కులు, రామానాయుడు స్టూడియో, ముఖ్యమైన హోటళ్లు అన్నీ ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాయి. ఈ మాల్లో G4 నిర్మాణంలో షాపులు, కన్వెన్షన్ హాళ్లు, మినీ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. G4లోని మొదటి 2 అంతస్తుల్లో 62 షాపులు ఉంటాయి. అలాగే దేశవ్యాప్తంగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రాజెక్ట్ భౌగోళిక గుర్తింపు కింద ఎంపిక చేసిన ఉత్పత్తులు అమ్మకాలకు ఈ షాపుల్ని కేటాయిస్తారు. ఇక 3వ అంతస్తు నుంచి సీ వ్యూ సముద్రాన్ని వీక్షించేలా ఉంటుంది. ఇక 4వ అంతస్తులో కన్వెన్షన్ హాలు, 2 మినీ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. వీటితో పాటుగా రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బ్యావరేజ్ అవుట్లెట్లు, ఫిట్నెస్ సెంటర్లు, బ్యాంక్ శాఖలు, ఫర్నిచర్ స్టోర్స్, ఇతర వినోద సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మాల్ మొత్తం విస్తీర్ణం 3.50 లక్షల చదరపు అడుగులు కాగా 2 అంతస్తుల్లో 62 షాపులు వస్తాయి. రాష్ట్రంలో జిల్లాలకు కేటాయించేవి 26 ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, యూటీలు వచ్చేవి 36 ఉన్నాయి. ఒక్కో షాపు విస్తీర్ణం 600 నుంచి 1000 చదరపు అడుగులు ఉంటుంది. ఈ మాల్ ఏర్పాటుతో స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. మొత్తం మీద యూనిట్ మాల్ విశాఖలో ఏర్పాటు చేసేందుకు నిధులతో సహా అంతా సిద్ధమైంది.